నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో మామిడికాయలు కోయడం, పచ్చళ్ళు పెట్టడం, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముచ్చట్లు, వంట, వార్పు అన్నీ మీకు షేర్ చేశాను కదండి. ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు, మామిడికాయలు, చింతపండు, కారం అవన్నీ సంవత్సరం అంతా పాడవకుండా నేను ఎలా స్టోర్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మన తెలుగువారి సంప్రదాయ వంటల్లో ఆవకాయ చాలా ప్రత్యేకమైనది కదా. సమ్మర్ వచ్చిందంటే పచ్చడి పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఊరగాయలు, వడియాలు పెట్టుకోకుండా అస్సలు ఉండరు. అమెరికాలో ఉండేవాళ్ళైనా సరే ఇండియా వస్తే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి తీసుకొని వెళ్ళాల్సిందే. అందుకే అమ్మని మర్చిపోలేం, ఆవకాయని మర్చిపోలేం. హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్సో ఆంధ్రాకి ఆవకాయ కూడా అంతే ఫేమస్. బ్రెడ్ జాము తినడం అమెరికన్ కాంబినేషన్ అయితే చెద్దన్నంలో ఆవకాయ తినడం మన కాంబినేషన్ అనమాట. ఇప్పుడంటే ఉదయం టిఫిన్ ఇడ్లీలు, బజ్జీలు, పూరీలు తింటున్నాం, కానీ ఒకప్పుడు మన తాతయ్య వాళ్ళు చెద్దన్నంలో ఆవకాయ నంచుకొని కడుపు నిండా చెద్దన్నం తినేవారు. ఒక పూట గడవడమే కష్టంగా ఉండే చాలామంది పచ్చడి మెతుకులు తిని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ టైంలో ఇంట్లో పచ్చడి ఉంటే చాలా వరకు వాళ్ళ ఆకలి బాధని తీర్చుకునేవారు. సింపుల్గా చెప్పాలంటే పేదవాడి ఇంట్లో పచ్చడి జాడి ఉంటే అది అక్షయ పాత్రతో సమానమేనన్నమాట. ఓకేనండి, ఇక వీడియోలోకి వస్తే నిలవ పచ్చళ్ళు ఏవైనా సరే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి అవి పాడవకుండా ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కంటే సిరమిక్ జాడీల్లో కానీ గ్లాస్ జారుల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర పచ్చడి పెట్టుకోవడానికి జాడీలు లేవండి. అందుకే జాడీలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్తున్నాం. బయటకి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఫాలో అయ్యే టిప్స్ కొన్ని చెప్తానండి. నేను ఏదైనా పని ఉందని రేపు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ముందు రోజే ఇంకేమేమి అవసరమైనవి కొనుక్కోవాలో మర్చిపోకుండా ఒక లిస్ట్ రాసుకుంటానండి. అంటే ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని మాత్రమే కాకుండా ఇంకేమైనా అవసరమైనవి ఉంటే అవి కూడా కొనేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు జాడీలు కొనుక్కోవడానికే మార్కెట్కి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని నా జిగ్జాగ్ మిషను సరిగా పనిచేయట్లేదు. ఆ మిషను కత్తిరేమో సరిగా కట్ అవ్వట్లేదండి. ఆ కత్తిరకు పదును పెట్టిందామని కత్తిరి కూడా తెచ్చాను. అలాగే నా డ్రెస్లకు కావాల్సిన లైనింగ్స్, థ్రెడ్స్, నీడిల్స్ ఇలా నాకు అవసరమైనవన్నీ తీసుకుంటాను. డ్రెస్ లైనింగ్స్ అంటే డ్రెస్సులు అయితే కాదులేండి, మా అత్తయ్య కట్టిన శారీస్ కానీ మా పిన్ని వాళ్ళు కట్టిన శారీస్ కానీ నాకు ఇచ్చేస్తూ ఉంటారు. అవే నేను నాకు కానీ సిరికి కానీ డ్రెస్సులు కుడతాను. వాటికి లైనింగ్స్ తీసుకోవడానికే మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళాను. మిషన్ తెచ్చాను కానీ షాప్ క్లోజ్ అయి ఉందండి. ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకే షాపులు క్లోజ్ చేసేసి సాయంత్రం 4 గంటలకు తీస్తున్నారటండి. ఈ ఎండలకి భయపడి జనాలు సరిగా బయట తిరగట్లేదు. ఇలా బయటకు వచ్చినప్పుడే నాకు కావాల్సినవన్నీ ఎందుకు కొనేసుకుంటానంటే చేతిలో బండి ఉంది కదా అని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే అవసరమైనవన్నీ తెచ్చుకోవడం వల్ల 2 విధాలుగా లాస్ ఉంటుంది. ఒకటి, మనకి తెలియకుండానే 100-200 పెట్రోల్కి అయ్యే ఖర్చు నెలకి వేలల్లో అవుతుంది. సంవత్సరానికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. పొదుపు అంటే మన ఇంట్లో వరకు మాత్రమే పరిమితం కాదు, సమాజం పట్ల కూడా ఉండే మన సామాజిక బాధ్యత. కరెంటు, గ్యాసు, నీరు, పెట్రోల్ లాంటివి మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అంతా మనకి మంచిది, మన ముందు తరం వారికి మంచిది, పర్యావరణానికి ఇంకా మంచిది. ఓకేనండి, జాడీలు అయితే కొనుక్కొని ఇంటికి వచ్చేసాం. జాడీలు కొన్నాను కానీ వీటి ప్రైస్ ఎంతో మీకు చెప్పలేదు కదండి. ఇప్పుడు నేను కడిగే జాడీ వచ్చేసి 400 అండి. ఇంకో 2 జాడీలు కనబడుతున్నాయి కదండి, అవి కూడా 400. చిన్న జాడీలు కనిపిస్తున్నాయి కదండి, ఆ 2 చిన్న జాడీలేమో 2 కలిపి 600. అంటే ఒక్కో జాడీ 300. పెద్ద జాడీలు 400, చిన్న జాడీలు 300. మొత్తం జాడీలకు 1800 అయిందండి. మా అత్తయ్య వచ్చి ఉంటే ఏ 1500కో 1200కో అడిగిననమాట. నేను సరిగా బేరం ఆడలేనండి. అప్పటికే వాళ్ళు ఒక జాడీ 500 చెప్తే మా వారు 400కి అడిగారు. మీరైతే జాడీ ఎంత కొనొచ్చో కామెంట్లో చెప్పండి. ఇక ఈ జాడీలు వాడుకోవడంలో 2-3 టిప్స్ కూడా చెప్పేస్తానండి. కొత్త జాడీలు కొన్న వెంటనే నీట్గా సబ్బు పెట్టి కడిగేసుకోవాలి. ఇవి సిరామిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. తీపావకాయ లాంటి పచ్చళ్ళు వారం రోజుల వరకు ఎండలో పెడుతూ ఉంటారు కదా. కొంతమంది జాడీతోనే ఎండలో పెట్టేస్తూ ఉంటారు. అలా చేస్తే జాడీ సిరామిక్ కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల జాడీల మీద చిన్న చిన్న బీటలుగా వచ్చి తొందరగా పోతాయి. అందుకే వారం రోజులు పచ్చడి ఎండలో పెట్టాల్సి వస్తే
స్టీల్ డబ్బాల్లో పెట్టుకొని తర్వాత జాడీల్లోకి మార్చుకుంటే జాడీలు ఎప్పటికీ కొత్త వాటిలానే ఉంటాయి. ఓకేనండి, పెద్ద జాడీలకు సబ్బు పెట్టి కడిగాను, కానీ చిన్న జాడీలకు మాత్రం సబ్బు పెట్టలేదు. ఎందుకంటే చిన్న జాడీలు లోపల ఫినిషింగ్ వేరేగా ఉందండి. సోప్ లిక్విడ్స్ లాంటివి వాడకూడదు అనుకుంటా. నార్మల్ వాటర్తో కానీ కొంచెం వేడి నీళ్ళతో కానీ కడుక్కుంటే మంచిది. నేను నార్మల్ వాటర్తోనే ఎక్కువ సార్లు కడిగాను. అయినా ఈ మధ్య జాడీలు వాడడమే మానేశారు. 100కి 50కి వచ్చేస్తుంది కదా అని ప్లాస్టిక్ డబ్బాలే కొనేసుకొని ఆ డబ్బాల్లోనే సంవత్సరం అంతా పచ్చడి నిల్వ చేసుకుంటున్నారు. పచ్చడనే కాదులేండి, వంటింట్లో పెట్టుకునే పప్పులు ఉప్పులు అన్నీ ప్లాస్టిక్ డబ్బాలే. ఒక విధంగా మనం పీల్చుకునే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ పొల్యూట్ అవుతుంటే ప్లాస్టిక్ వాడి ఉన్న కాస్త ఆరోగ్యాన్ని కూడా మనకు తెలియకుండా మనమే మన చేతులారా పాడు చేసుకుంటున్నాం. మనం చేసే నిర్లక్ష్యం వల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణం కూడా పాడవుతుంది. దీనివల్ల ఇప్పుడు మనం హ్యాపీగానే ఉండొచ్చు, కానీ మన ముందు తరం వాళ్ళు మాత్రం మనం ఉన్నంత హ్యాపీగా వాళ్ళు 50% కూడా ఉండరండి. గాలి, నీరు, తిండి సరైంది లేక చాలా కష్టాలు పడతారు. అందుకే అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నింటిలోనూ పొదుపుగాను ఉండాలి, బాధ్యతగాను ఉండాలి. ఓకేనండి, జాడీలు నీట్గా కడిగేసి లోపల బయట బాగా ఆరేలా ఎండలో ఆరబెట్టాను. అవి ఆరిన తర్వాత అత్తయ్య జాడీల్లో పెట్టాల్సిన పచ్చళ్ళన్నీ జాడీల్లో పెట్టేసింది. ఇందులో 5 కేజీల ఆవకాయ పచ్చడి మన సబ్స్క్రైబర్ గారికి వైజాగ్ పంపించాలి. జాడీ కొని జాడీలోనే పెట్టమన్నారు. వాళ్ళే వచ్చి తీసుకుంటానన్నారు. అందుకే ఒక డబ్బాలో పచ్చడి వేసి దాని వెయిట్ ఎంత ఉందో చూసి 5 కేజీల పచ్చడి అత్తయ్య ఒక జాడీలో పెట్టేసింది. ఇంట్లో వెయిటింగ్ మెషిన్ లేదు కదా సుమా, వెయిట్ ఎలా చూసారు అని అనుకుంటారేమో. మా వీధిలో ఉన్న కిరాణా షాప్ దగ్గరికి పట్టుకువెళ్ళి డబ్బా వెయిట్ తూయించుకొచ్చిందండి అత్తయ్య. ఈ పచ్చళ్ళ సీజన్ వచ్చిందంటే ఆవకాయ పచ్చడి కోసం చాలామంది వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలను వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ ఉంటారు. మా అమ్మమ్మ పచ్చడి ఇలా పెట్టేది, మా నాన్నమ్మ పచ్చడి అలా పెట్టేదని. నాకు మాత్రం పచ్చళ్ళ గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేవండి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది ట్రైబల్ ఏరియా. అక్కడ ఉండేది గిరిజన ప్రజలే కాబట్టి అడవిలో ఉండే జంతువుల్ని వేటాడి తినడం లేదా అడవిలో దొరికే దుంపలు కాయలు తెచ్చుకొని తింటూ ఉంటారు. మా అమ్మమ్మ వాళ్ళు ట్రైబల్స్ కాకపోయినా ట్రైబల్ ఏరియాలోనే ఉండి ట్రైబల్స్తో కలిసి ఉండడం వల్ల మా అమ్మమ్మకి కూడా సరిగా పచ్చళ్ళ గురించి తెలియదండి. అమ్మ ఈ మధ్యనే నేర్చుకొని పెడుతుంది. ఇక నాకైతే పెళ్ళైన తర్వాత అత్తయ్య పెడుతూ ఉండడం చూసి పచ్చళ్ళ గురించి తెలుసుకున్నాను. అందుకే మా వారు అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారండి, కొండదాన్నిచ్చి పెళ్లి చేసేసారని. ఏం చేస్తామండి మరి, కొండల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆకులు అలమల గురించి తెలుసుద్ది, కానీ ఆవకాయ పచ్చళ్ళ గురించి ఏం తెలుసుద్దండి. ఇక నానమ్మకి పచ్చళ్ళు పెట్టడం నేనెప్పుడూ చూడలేదండి. ఎందుకంటే నాకు ఊహ వచ్చేసరికి నానమ్మ ఫోటోకి దండడిపోయింది. అందుకేనండి మీకు పచ్చళ్ళ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. అంటే ఏ పచ్చడికి ఎంత కొలత వేసుకోవాలో మీకు చెప్పలేదు కదా. ఈ పచ్చళ్ళన్నీ మాకు మాత్రమే కాదని మీకు చెప్పాను కదండి. మా ఆడపడుచుకి, మా ఇంకో ఆడపడుచుకి, మన సబ్స్క్రైబర్కి. మేమైతే పచ్చడి ఎక్కువ వాడమండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బెల్లం ఆవకాయ అంటే ఇష్టమండి. ఆ పచ్చడే చిన్న జాడీలోకి తీసుకున్నాం. మిగతా పచ్చడి అంతా ఎవరికి ఇవ్వాల్సిన పచ్చళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకేనండి, పెట్టుకున్న పచ్చళ్ళు బాగా కలుపుకొని అప్పుడు జాడీల్లోకి తీసుకోవాలి. నూనె సరిపోకపోతే లాస్ట్లోనైనా వేసుకోవచ్చు. పచ్చడిలో ఉప్పు, కారం, నూనె అన్నీ సరిపడగా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ముఖ్యంగా నూనె పచ్చడి మునిగేంత వరకు ఉండాలి. తడి తగలకుండా పచ్చళ్ళు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు పచ్చళ్ళు అలానే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే అవసరమైనప్పుడల్లా మూత తీసి పెడుతూ ఉండడం వల్ల కూడా పచ్చళ్ళు పాడవుతాయి. రోజువారీగా వాడుకోవడానికి విడిగా చిన్న గాజు సీసాలోకి తీసుకోవాలి. జాడీలోంచి పచ్చడి తీసుకునేటప్పుడు మాత్రం మన చేతులు, పచ్చడి తీసుకునే గరిట కూడా పూర్తిగా పొడిగా శుభ్రంగా ఉండాలి. వీలైతే పచ్చడి తీసుకునే గరిటను స్టవ్ మంటపై చిన్న సెగ తగిలించి కూడా తీసుకోవచ్చు. ఏం చేస్తామండి మరి, ఆవకాయ పచ్చడి అంటే ఐసీయూలో పేషెంట్లా చూసుకోవాలి మరి. ఇక పచ్చళ్ళన్నీ జాడీల్లో పెట్టేసిన తర్వాత కారం, చింతపండు కూడా అత్తయ్య జాడీల్లో పెట్టేసింది. అమ్మ వాళ్ళకి కారం మిల్లు ఉంది కదండి,
అందుకే కారం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పట్టించేసుకొని పచ్చళ్ళతో పాటు తెచ్చేసుకున్నాను. చింతపండు కారం కూడా నేను జాడీల్లోనే స్టోర్ చేసుకుంటానండి. చింతపండు అయితే నేను కొనండి, ప్రతి సంవత్సరం అమ్మే కొనిస్తుంది. చింతపండు ఎండలో పెట్టి అప్పుడు స్టోర్ చేసుకుంటాను, కానీ అమ్మ ఆల్రెడీ ఎండలో పెట్టిందంటే అండి, అందుకే డైరెక్ట్గా జాడీలో పెట్టేసుకుంటున్నాం. మా వంటింట్లో ఏవైనా సరే అండి, పురుగు పట్టకుండా పాడవకుండా అవి పూర్తిగా అయిపోయే వరకు ఫ్రెష్గా ఉండేలా చూసుకుంటాను. వర్షాకాలంలో అయితే అప్పుడప్పుడు తీసి ఎండలో పెడుతూ ఉంటాను. 2 చిన్న జాడీలు కొన్నాను కదండి, అందులో ఒకటి ఉప్పు వేయడానికి, ఇంకొకటి కారం వేయడానికి కొన్నాను. ఇది వరకు ఉప్పు కారం ప్లాస్టిక్ డబ్బాల్లో వేసేదాన్ని, ఇప్పుడు స్లోగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి ఈ జాడీలు కొన్నాను. ఇంట్లో ఉన్నవన్నీ ఒకేసారి తీసేయాలంటే తీలేం కాబట్టి స్లోగా డబ్బులు ఉన్నప్పుడల్లా ఒకటి ఒకటి కొనుక్కుంటే మన అమ్మమ్మలో నానమ్మల వంటగది ఎంత చూడమచ్చటగా ఉండేవో మన వంటగదులు కూడా అలానే ఉంటాయి. ఓకేనండి, అమ్మాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు, కారాలు, చింతపండు అన్నీ జాడీల్లో పెట్టేసుకొని వాటికి గాలి కూడా తగలకుండా పైన మళ్ళీ ఒక క్లాత్తో మూత వేసేసాను. వీటితో పాటు మామిడికాయలు కూడా తెచ్చుకున్నాను కదండి, అవి కూడా ఒక ట్రేలో పెట్టేసి పూర్తిగా గడ్డితో కవర్ చేసేసాను. అలా అయితే న్యాచురల్గా ముగ్గి పళ్ళు టేస్టీగా బాగుంటాయి. పళ్ళు మేము తినే ముందు ఫస్ట్ కొన్ని దేవుడి దగ్గర, పెద్దల దగ్గర పెట్టిన తర్వాతే మేము తింటాము. ఈ పచ్చళ్ళ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఎండ్ స్క్రీన్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. విలేజ్ వ్లాగ్స్ ఇష్టపడే వాళ్లకు ఖచ్చితంగా పచ్చళ్ళ వీడియో కూడా నచ్చుతుందండి, వీలైతే ఆ వీడియోని కూడా చూడండి. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, రేపే ఎలక్షన్ కాబట్టి 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయండి. ఏముందలే నేను ఒకరిని వేయకపోతే ఏం కాదులే అని అస్సలు అనుకోవద్దండి. మీరు ఎక్కడున్నా సరే మీ సొంతూరు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించండి. భావితరాలను దృష్టిలో పెట్టుకొని సరైన నాయకుడిని ఎంచుకొని ఓటు వేయండి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఓకేనండి, ఈ వీడియోలో నేను పచ్చళ్ళు, కారాలు, చింతపండు నిల్వ చేసుకున్న విధానం, నేను చెప్పిన టిప్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.